సో, మనం అందులో గూడా ప్రికాషన్‌గా ఒక డోస్ అనేది మందులు కొట్టుకోండి. ఎందుకంటే ఈ వాన గాన పడిందనుకో చానా వరకు అనేది తోటలన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. ప్రెజెంట్ కాబట్టి సో, దానివల్ల చానా వరకు మాక్సిమం రైతులనేవాళ్ళు దానివల్ల అనేది ఎఫెక్ట్ అయిపోయి చానా వరకు రైతులు నష్టపోయినారన్న. అందుకు వాళ్ళకిచ్చింది ఏమీ లేదు. అంతా పూలంతా మచ్చలొచ్చేసి వాళ్ళనేది దాన్ని రిమూవ్ అయితే చేసినారన్న. ఎందుకా రోటరీ అయితే చేసినారు కాబట్టి ఇంకా మనకైతే రేట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇంగ ఈరోజైతే రూ. 25 వరకు టాప్ రేట్ పలికిందన్న మన వికోట మార్కెట్‌లో బంతి పూలైతే. ఇంగా టమాటో విషయంకొస్తే టమాటో కూడా బయట మార్కెట్ స్టాక్ అనేది భారీగా అయితే వస్తుంది. సో, ఈరోజు నిన్నటికన్నా కంపేర్ చేసి ఈరోజనేది కొద్దిగా రేట్ అనేది పెరిగిందన్న. నిన్న రూ. 190, రూ. 200 వరకు పలికేది. ఈరోజు రూ. 200 నుంచి రూ. 260, 70 వరకు టాప్ రేట్ అని పలికింది. సో, మనం ఈ రేట్ అనేది గెస్ చేయలేకపోతున్నాం మనం. ఎందుకంటే ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు ఎక్కుతుంది టమాటా రేట్ అయితే. సో, ఇంకా మనకి ప్లాంటేషన్ అయితే కూడా భారీగా అయితే జరుగుతుంది ప్రెజెంట్. బంతిపూలు అయితే నాటే వాళ్ళైతే ఇంకా నాటుతూనే ఉంటారు. టమాటో కూడా ఇప్పుడు సీజన్‌లో అయితే క్రాప్ అనేది భారీగా వస్తుంది. డబుల్ క్రాప్ అనేది వస్తుంది. బట్ మనమైతే రేట్లనేది గెస్ చేయలేం మనం. సపోజ్ ఇప్పుడు నాటితే గన. ఇప్పుడు నాటితే గన బయట రాష్ట్రాల్లో గన మనకేదైనా పూలు ఈ టమోటా గన డ్యామేజ్ అవుతే గన రేట్లనేది పక్కా అయితే వస్తాయన్న. సపోజ్ దీనివల్ల ఏమైనా రేట్లు రాకపోతే గన అంటే క్రాప్ అనేది హెవీగా వస్తుంది. ఇప్పుడు ఈ క్లైమేట్‌లో అనేది ప్రతి రాష్ట్రాల్లో అనేది చేస్తారు. మెయిన్‌గా తమిళనాడు కూడా ఈ క్లైమేట్‌లో అయితే చేస్తారన్న. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వేడి ఉండదు కాబట్టి, చల్లగా ఉంటుంది క్లైమేట్ కాబట్టి ఈ ఈ సీజన్‌లో అయితే నాటుతారు. క్రాప్ కూడా బాగొస్తుంది. సో, దానివల్ల మనం రేట్లనేది చెప్పలేమన్న. ఎంతైనా పోవచ్చు. సపోజ్ నార్త్ సైడ్ గాని వర్షాలు పడి తోటలేమైనా దెబ్బతింటే తప్ప రేట్‌లో మనం చెప్పలేమన్న. సో, ఇంకా మనము ఇంకా బానే చామంతి పూలకైతే డిమాండ్ అయితే ఉంది నా ప్రెజెంట్ కూడా. సో, బట్ అవి చామంతి పూలు కూడా ప్లాంటేషన్ అయితే హెవీగా జరుగుతా ఉంది ప్రెజెంట్ కూడా. సో, నాటేవాళ్ళు లైట్‌లేసి మరీ నాటుతున్నారన్న. ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. సో, ఖర్చు చామంతి అయితే ఖర్చు ఎక్కువ హెవీగా అయితే పెడుతున్నారన్న ప్రెజెంట్. ఇంగా చెండు మల్లె పూలు కూడా నాటేవాళ్ళు అయితే ప్రెజెంట్ నాటుతూనే ఉన్నారన్న. మెయిన్‌గా మనకి కడే కడియాపలంకలో అయితే చామంతి అనేది ఎక్కువ నాటినారంటన్న. దగ్గర దగ్గర 50,000 ఎకరాలు నాటినారని మనకొక ఆయన అయితే అక్కడ తెలిసిన ఆయన అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. బంతి పూలు కూడా అయితే నాటినారు. సో, వాళ్ళైతే జనవరి ఇంకా వాళ్ళకి కటింగ్ అనేది వస్తుందని చెప్తున్నారన్న. ఎప్పుడు చామంతి అయితే. సో, మన సైడ్ అయితే ప్రెజెంట్ అయితే చామంతి అనేది కూడా హెవీగా అయితే నాటుతున్నారన్న. ఎందుకంటే ఈ లాస్ట్ టైమ్ రేట్లనేది ఎళ్ళినాయి కదా! ఈ సంవత్సరం 2024లో రేట్లు భారీగా ఎళ్ళినాయి కాబట్టి ప్రతి ఒక్కరు రైతనేది మరి లైట్లు వేసి మరి నాటుతున్నారు. అదే వాళ్ళ ఖర్చనేది కూడా హెవీగానే ఉంటుందన్న. సో, దానివల్ల ధైర్యం చేసి కూడా రైతులు నాటేవాళ్ళైతే నాటుతూనే ఉన్నారు. ఇంక మన టమాటా కూడా ఇప్పుడు నాటేవాళ్ళు నాటుతున్నారు. బట్ రేట్లనేది మనం అయితే చెప్పలేమన్న. ఎందుకంటే ఈ క్లైమేట్‌లో ప్రతి రాష్ట్రంలో అయితే కొంచెం క్లైమేట్ కూల్‌గా ఉంటుంది కాబట్టి పంటలనేది హెవీ అవుతుంది. డబుల్ పంట అయితే క్రాప్ అయితే వస్తుంది. ఇంగా రిమైనింగ్ డబుల్ క్రాప్ అయితే వస్తుంది కాబట్టి మనం రేట్లనేది చెప్పలేమన్న. మనం గెస్ చేయలేం. అదే ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో డ్యామేజ్ గాని అవుతే గన అంతవరకు అయితే చెప్పలేం. బట్ నాసిక్, ఛత్తీస్‌గఢ్‌లో అయితే ప్రెజెంట్ ఉండే కోస్తా ఉండే క్రాపులయితే హెవీగా అయితే ఉన్నాయన్న. దానివల్లే ఇప్పుడు మనకి నాసిక్, ఛత్తీస్‌గఢ్ వల్లనే మనకి రేట్లనేది కూడా డౌన్ అయిందయితే మెయిన్ రీజన్. లేదంటే 900, 800 రూపాయలు పోయేది మనకి కేవలము ఆహ్, ఎంతన్నా కేవలం ఇప్పుడు ఈరోజు రూ. 270 టాప్ రేట్ పలికిందన్న. ఇంగా వికోట మార్కెట్ అసలు ఈరోజు వికోట మార్కెట్‌లో చామంతి అనేది టాప్ రేటు. బాగా షైనింగ్ ఉండే పూలు, శాంపుల్ పూలు, మచ్చలేని పూలొచ్చి రూ. 120 నుంచి రూ. 160, 70 వరకు పలికిందన్న మన వికోట మార్కెట్‌లో. ఇంగా రోజాల విషయానికొస్తే బాగా శాంపుల్ పూలు అంటే బాగా షైనింగ్ ఉండే పూలు, మచ్చలేని పూలొచ్చి రోజాలొచ్చి రూ. 160, రూ. 170 వరకు పలికింది బ్రో. ఇంకా బంతి పూలొస్తే గన ఈరోజు రూ. 25 వరకు పలికిందన్న టాప్ రేటు మన వికోట మార్కెట్‌లో. సో, ఇంకా కొంతమంది ఇంకొక 10 డేస్‌లో ఉండే క్రాప్‌లొచ్చేవి కూడా చానా అయితే ఉంటాయి. సో, వాళ్ళైతే చెప్తున్నారు రేట్లనేది రూ. 30, 40 పక్కా ఉంటుందని చెప్తున్నారు.